సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే. ఎందుకు ఎందుకు అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. ఎందుకు ఎందుకు అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే. కపట మూర్తులు మోమున కూతులు, కఠిన గాయాలు కందిన ఈ ఒళ్ళు. కపట మూర్తులు మోమున కూతులు, కఠిన గాయాలు కందిన ఈ ఒళ్ళు. కారిన రక్తము పారెను ఏరులై, కారిన రక్తము పారెను ఏరులై. కలుషాత్ముడను కడుగనేగా, కలుషాత్ముడను కడుగనేగా. ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో నీ రూపమే రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే, రక్తమయమాయ నా కోసమే. అన్నం పుణ్యం ఎరుగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరుగవు. అన్నం పుణ్యం ఎరుగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరుగవు. అన్యాయము నీకు న్యాయము చెప్పేనా, అన్యాయము నీకు న్యాయము చెప్పేనా. అరుపుల కీర్తన అలజడిలోనా, అరుపుల
పెద్ద పెట్టి తన మనస్సు అణుచుకొని నీతో మాట్లాడుతుంది ఎవరు? ఏం కనీసం ఆ మాత్రం ఆలోచించువా? వయసులో సరే ఓకే వెళ్తానన్నాడు, విడిచిపెట్టేశాడు దేవుడు, వదిలేశాడు. నీ సావు నువ్వు చావు అన్నట్లుగా నీ మనం అంగీకరించాలని వదిలేశాడు. వెళ్ళిపోయాడు, సోయరుకు వెళ్ళాడు. సోయరుకు వెళ్ళిన తర్వాత మరి ఏం పుట్టిందో ఏమో భయం కలిగింది. భయం కలిగి మరలా తిరిగి దేవుడు చెప్పిన ఆ పర్వతానికి బయలుదేరాడు. తను ఎంచుకున్నదేమో సోయరు. అక్కడ చూడండి 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి, పైన వచనాలు చదివితే ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడి 22, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేను, అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడిన. ఇది లోతు ఏర్పరచుకున్న స్థలం. కానీ దేవుడు చెప్పిన స్థలం ఏంటిది? పర్వతం. లోతేమో సోయర్ ఎంచుకున్నాడు, దేవుడు చూపించిందేమో పర్వతం. ఇప్పుడు 30వ వచనం చూడండి. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించి. ఈ నాశనం, ఈ అపవిత్రత లోతు జీవితంలో ఎక్కడ కలిగింది? తను ఎంచుకున్న ప్లేస్ లోనా, దేవుడు ఏర్పరిచిన ప్లేస్ లోనా? ఎందుకు దేవుని ఏర్పాటు చేసిన స్థలంలో లోతుకు నాశనం వచ్చింది అనే మాటను ఆలోచన చేస్తే, ఇంతవరకు కొన్ని మాటలు చెప్పుకున్నాం, ఒక 4-6 పాయింట్లు చెప్పుకున్నాం. ఈరోజు 3 మాటలు చెప్పి ముగిస్తాం. మొదటిది, లోతు దేవుడు ఏర్పరిచిన ఆ మంచి పర్వతం, ఆ మంచి లేదా దేవుడు ఏర్పరిచిన ఆ మంచి భాగము నందు విశ్వాసం లేనివాడు. ఏం లేనివాడు? విశ్వాసం లేనివాడు. ఎలా చెప్పొచ్చు అని అంటే, దేవదూత చెప్పారు కదా, నువ్వు వెనక్కి చూడొద్దు, నిలవద్దు, పారిపోయి గడించి నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు నేను ఏం చేయలేను, నేనేం చేయలేను, నేను ఊరికే ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవాలా? నువ్వు అక్కడికి వెళ్తేనే ఈ పట్టణం మీదకి నేను కీడు రప్పిస్తా, ఉగ్రత గురిపిస్తా, అప్పటి వరకు నేనేం చేయలేను, నా చేతులు కట్టేశాడు దేవుడు, నేనేం చేయలేను అన్నాడు కదా. గంటగా నీవు 2 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి నేను అక్కడికి చేరుకోవడానికి వెనకాల కీడు తరుముతాదన్న భయం నీకెందుకు? నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు నేనేం చేయలేనని చెప్పింది ఎవరు? దేవుడేగా, దేవుని దూతేగా. నువ్వు అక్కడికి అడుగు పెట్టేంత వరకు నేనేం చేయలేనని చెప్పాడు కదా, మళ్ళీ వెనక తరుముకుంటూ వస్తుందేమోనన్న భయం నీకెందుకు? ఎంతకాలం పెడితే నీకెందుకు? ఎంత కష్టమైతే నీకెందుకు? ఎంత దూరం అయితే నీకెందుకు? అసలు దేవుడు చెప్పినది ఏంటో అది నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు విశ్వసించాలి కదా. పరలోకం విషయంలో మన భావన కూడా అదే. అది కనబడిందా, పెట్టిందా? నమ్మడానికి పరలోకం ఉందా? ఉందన్నమాట అందరి చేతులు ఎత్తుతారులే. కానీ మీరు రహస్య హృదయంలో పరలోకం ఉందా? నా మాట అర్థం చేసుకోండి. కామన్గా ఉంది అనేస్తావు, ఓకే, తప్పనట్లా, నేను తప్పు పట్టట్లా, ఉంది రైటే. కానీ నువ్వు అంతరంగంలో ఆ పరలోకాన్ని రుచి చూస్తున్నావా? ఉందా? నీ రుచిలో నుండి ఉంది అని చెప్పగలవా? లేదు అని చెప్తే అందరు మొక్కలకి వెళ్ళి చూస్తారు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ? ఉంది అని చెప్తే చాలు. ఎందుకు ఈ భయం, బాధ అంతా? ఉంది అంటే సరిపోతుంది. నిన్నే పరీక్ష చేసుకో, పరలోకం విశ్వసిస్తున్నావా? ఉందా? దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ప్లేస్ ఉందా? నమ్ముతావా? నమ్ముతున్నావా? నమ్మకం కుదురుతుందా? ఆ విశ్వాసం లేకపోతే నీ ప్రయాణం తప్పు, భక్తి ప్రయాణం తప్పు. దేనికోసం? ఏ దిక్కు కోసం? ఏ గమ్యం కోసం? నేను చెప్పిన ఈ మాటని ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, తర్వాత కూడా చిన్నగా మీ మనసులో పరీక్ష చేసుకోండి, ప్రశ్నించుకోండి. తెలిసి నిజంగా పరలోకం ఉందని నమ్ముతున్నావా? ఇది ఎవ్వరూ లేనప్పుడు, రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడైనా పరీక్షించుకోండి. నువ్వు నమ్ముతున్నావా? నీలో ఆ నమ్మకం ఉందా? నిజంగా నాలో ఆ నమ్మకం ఉందా పరలోకం ఉందని? ఆ ప్రశ్న పదే ప్రశ్నించుకోండి. దానికి సమాధానం వచ్చేంత వరకు ప్రార్థించండి.
దేవా దాని ఏంటి ఆ ప్రశ్న నాకు చూపించు, నాకు ఆ గ్రహింపు లేదా నా హృదయం వెలిగించు. దాన్ని పొందుకోండి, దేవుని దగ్గర ప్రాధాయపడండి, బ్రతిమలాడండి. దేవుడు చూపించిన ఆ మంచి ప్రదేశాన్ని లోతు విశ్వసించలేకపోయాడు. అందుకే అక్కడికి వెళ్ళు అని అంటే నమ్మకం కుదరక, అలా కాదులే కానీ దగ్గర పట్ల ఊరించుకుంటాను నేను అన్నాడు. ఎప్పుడు మన చాయిసెస్ చేంజ్ అయిపోతాయి, మన ఆలోచనలు చేంజ్ అయిపోతాయి అని అంటే ఉన్న దాని మీద స్ట్రాంగ్ విశ్వాసం, ఫెయిత్ మనకి లేనప్పుడే మన చూపు మరులుతుంది. అవునా అవునా కాదా? ఎప్పుడైతే మనకి నమ్మకం లూజ్ అవుతుందో మన ఆలోచనలన్నీ వేపర్ అవుతూ ఉంటాయి, కదలాడుతూ ఉంటాయి. ఇది కాదనుకొని మరొక దాన్ని పట్టుకుంటావు, దాని మీద కూడా స్టెబిలిటీ ఉండదు, మరలా ఇంకొక దాని మీద కూడా ఉండదు ఇంకొక దాని మీద. ఎందుకనంటే యూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ యువర్ సెల్ఫ్ టు బిలీవ్ వన్ థింగ్ ఇన్ స్ట్రాంగ్ సెన్స్. నువ్వు ఫస్ట్ ఎంచుకున్న దాన్ని గట్టిగా బలముగా విశ్వసించలేదు. అందుకే ఈ బలమైన విశ్వాసం ఇంకెక్కడ నీకు తారసపడదు. నిన్ను నీ వల్ల అభ్యాసం చేసుకోలేదు కాబట్టి ఇంకెక్కడ ఏ ప్రాంతం చూసినా కానీ టెంపరీ. అందుకే విశ్వాసం చాలా పదిలంగా కాపాడుకోవాలి, చాలా స్ట్రాంగ్గా కాపాడుకోవాలి. దేవుడు కాపాడుతుంది విశ్వాసాన్ని. దేవుడి మీద మాకు భారం. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. కొనసాగించువాడు ఆయనే, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా. హెబ్రీ 12:1 కొనసాగిస్తాడు, కానీ కలిగి ఉండాల్సింది నువ్వే. 2, ఎందుకు లోతు దేవుడు ఏర్పరిచిన స్థలంలో ఉన్నా కానీ నాశనం వచ్చింది అంటే, నంబర్ 2, దేవుడు చెప్పిన ఆ మంచిని చూడకుండానే, దేవుడు ఏర్పరిచిన ఆ మంచి భాగం చూడకుండానే లోతు ధిక్కరించేశాడు. నిజంగా అది ఉందంటావా? అది ఉందో లేదో నాకు తెలియదులే కానీ ఇదిగో మీ దగ్గర పట్ల ఒక ప్రాంతం ఉంది, అక్కడికి పోలేదు. ఆ మంచిని కనీసం కన్నెత్తి చూడకుండానే ఒక మినిట్ ఆగి, 1 మినిట్ ఆగి దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచిస్తే ఏం పోతే, ఏమంత తొందర. బయటికి రమ్మన్నప్పుడు లేదే తొందర, తడవు చేసావే, మరి ఇప్పుడేందుకు అంత తొందర? ఇంకెక్కడ ఉండదు మనకి తొందర. చూడండి, మందిరంలో దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు కాలు సరిగ్గా నిలబడదు. కనీసం లక్ష్య పెట్టి గౌరవంతోనైనా, చెప్పిన దానికైనా, చెప్పిన మర్యాదకైనా ఒక్కసారి అట్లా చూడాల్సింది, ఒక్కసారి అలా దిక్కల్లో చూడాల్సింది. అలా చూడకుండా మాట్లాడుతుండగానే ధిక్కరించేశాడు. నోటు మాట్లాడుతుండగానే ధిక్కరించేశాడు. నంబర్ 3, లోతు తనని కాపాడడానికి, తనని సంరక్షించడానికి, తనను దీవించడానికి దేవుడు ఏర్పరిచిన ఆ భాగాన్ని గ్రహించలేదు, స్వతంత్రించుకోవడం ప్రయత్నించలేదు. దేవుడు ఎందుకు చెప్పాడో ఎందుకు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే అయిపోయేవాడేగా. ఎందుకు చెప్పాడో, చెప్పిన దాన్ని స్వతంత్రించుకోవడం చేత కాలేదు లోతుకి. ఇది ఎందుకు చెప్పాడు దేవుడు? నన్ను బయటికి తీసుకొచ్చింది ఆయనే. అసలు ఈ ఊరి మీద ఉగ్రత వస్తుంది లోతు అని వచ్చి నాకు చెప్పింది బయట వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఆయనేగా చెప్పింది. మరి ఇప్పుడు ఆయన చెప్పారు ఆ మాట విన్నా, ఉగ్రత వస్తుందంటే విన్నావు, తప్పించబడతావా ఆ పర్వతానికి వెళ్ళు అని అంటే ఆ మాట ఎందుకు నమ్మలా? ఉగ్రత వస్తుందంటే నమ్మే కదా బయటకు వచ్చేసావు, లాక్కొస్తుంటే వచ్చావు, నమ్మేవు కదా, నమ్మబట్టే వచ్చావు కదా. మరి ఆ పర్వతానికి వెళ్ళి కాపాడబడతావంటే మరి అది కూడా నమ్మాలిగా. అది ఎందుకు నమ్మవు? నీకు ఇష్టమైనవేమో నమ్మి, ఇష్టం లేనివేమో నమ్మకం వదిలేస్తావా? స్వతంత్రించుకున్న ప్రయత్నించలేదు. ఈ చివరి దినాల్లో లోకంలో తర్వాత సంఘంలో జరుగుతుంది ఇదే. మనకు ఏర్పరచబడిన దానిని మనం విశ్వసించట్లేదు, చూడట్లేదు, స్వతంత్రించుకోవట్లేదు. పరలోకం విషయంలో ప్రశ్నించుకో. పరలోకం విశ్వసిస్తున్నావా, చూస్తున్నావా, స్వతంత్రించుకుంటున్నావా?
నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన దీవెన ఏదో అది విశ్వసిస్తున్నావా, చూస్తున్నావా, స్వతంత్రించుకుంటున్నావా? రేపు కాలిపోతుంది, అది ఇప్పుడు పచ్చగానే ఉంటది, రమ్యంగా ఉంటది. ఇది ఎప్పుడు నాశనం అయ్యేది, ఇదా నాశనం అయిపోయేది ఇన్ని నీళ్లు కనపడుతుంటే. కానీ ఈ మరుసటి కాలానికి అది అగ్ని గంధకములతో కాల్చివేయబడుతుంది, నిలువ నీడ లేకుండా కాల్చివేయబడుతుందని బోధింపబడలేకపోయాడు లోతు. 4వ మాట ఏంటంటే, ఉత్తమమైన వాటిని చూసే కన్నులు లేనివాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పరలోకపు దృష్టి లేనివాడు. నీ కళ్ళు తెరిస్తే దేవుడు కనపడాలి, లేదా కళ్ళు తెరిస్తే దేవుని సన్నిధి కనపడాలి, లేదా కళ్ళు తెరిస్తే పరలోకం కనపడాలి. అంతేగాని చచ్చిపోయినయ్యి, నాశనం అయ్యేయి, మృత కళేబరాలు ఇవి కనపడ్డాయేమో నీకు? నా మాట అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. నాశనం అయ్యాయి నీ కంట్లో కనపడడం ఏంటి? పచ్చనిదే కానీ అది నాశనం అవుతుంది, అది నీ కంట్లోకి ఎందుకు వస్తుంది? నాశనం అయ్యేది నీ కంట్లోకి ఎందుకు వస్తుంది? నువ్వు చూడాల్సింది శ్రేష్టమైనవి కదా, నీ కన్నులు చూడాల్సింది ఉత్తమమైనవి కదా, ప్రశస్తమైనవి కదా నీ కన్నులు చూడాల్సింది. అలాంటి నీ కన్నులలో నాశనం కనపడుతుందంటే అది తప్ప, ఈ కన్ను తప్ప? ఏది తప్పు? ఏ కన్నులు? లోతు కన్నులు. మనలో ఇలాంటి కన్నులు ఉంటాయి కదా, అలాంటి కన్నులు ఉన్నాయి లేవా? పరీక్ష చేసుకుంటాం. ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్న కనికరంతో నిండిన మాటలు. నీ కళ్ళు అలా ఉన్నాయేమో సరి చేసుకో, నీ దృష్టి అలా ఉందేమో సరి చేసుకో, నీ హృదయం అలా ఉందేమో సరి చేసుకో. విడవబడకూడదు. నువ్వు లోతు వలె తృణీకరింపబడిన దాన్ని ఎంచుకున్నట్లుగా నువ్వు దేవుని చేత విడిచిపెట్టబడకూడదు. దేవుడు నిన్ను విడవకూడదు. నా మాట్లాడుతున్నాయా? నా బాధ, నా సీరియస్నెస్ మీకు ఎంత అర్థమవుతుందో తెలియదు, కానీ ఒక్కటే మాట, లోతు సంబంధమైనది మనలో ఉండకూడదు. అది మనల్ని నాశనం చేస్తుంది. మనం విడవబడకూడదు. పొరపడొద్దు, దేవుడు విడిచిపెట్టలే అని. విడిచిపెడతాడు. లోతును విడిచిపెట్టాడు. ఏది 19వ అధ్యాయంలో సొదొమను విడిచిపెట్టడం కాదు, ఆ సొదొమని ఎంచుకున్నప్పుడే విడిచిపెట్టేశాడు. అక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే he has not waited patiently for the right guidance of the Lord. He has not that power, not that constancy. అలా నిలకడ లేనివాడుగా నిలబడి ఆగి ఎదురు చూసి వెయిట్ చేయలేకపోయాడు. ఇంటేమంటా ఉన్నాను, ఏం చేయలేదు. అబ్రహాము దాసులు, అబ్రహాము పని వాళ్ళు వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు తెలుసా? అబ్రహాము పనులు, కానీ అబ్రహాము రక్తం పంచుకున్న లోతు ఈ పనులు ఏం చేస్తారులే అనుకొని ఉంటాడు. ఈ పశువుల కాపర్లతో వివాదపడ్డాడే, ఆ పశువుల కాపర్లే వాగ్దాన భూమిలో అడుగు పెట్టారు. ఏది ఇస్సాక కాలంలో కూడా వాళ్ళు వాగ్దాన భూమిలోనే ఉన్నారు. కానీ లోతు అడుగు పెట్టిన, లోతు అనుభవించలేకపోయి ఇంక ప్రశస్తమైన సమయంలో దేవుడు పెట్ట, నిన్ను దేవుడు విడిచిపెట్టకూడదు, నిన్ను దేవుడు విడవకూడదు. నేను అలా విడిచిపెట్టాడంటే లోతులాగే కాలిపోయేదాన్ని ఎంచుకుంటాం, లేదా తృణీకరింపబడేదాన్ని ఎంచుకుంటాం, లేదా నాశనం అయిపోయేదాన్ని ఎంచుకుంటాం, లేదా నష్టాన్ని ఎంచుకుంటాం. టైమ్స్ మారిపోతుండొచ్చు, పరిస్థితులు మారిపోతుండొచ్చు, వాతావరణం అన్ని మారిపోతుండొచ్చు, కానీ అది నువ్వు ఎంచుకున్న ఎంపిక మాత్రం నాశనమైనదిగానే ఉంటుంది. సో ప్రభు సన్నిధిలో వేడుకున్నాం, దేవా దయచేసి మనం విడిచిపెట్టద్దు. ఏమున్నాలో గర్వం ఉందో, అవిశ్వాసం ఉందో, అహంకారం ఏముందో, ఏది నీకు అడ్డొస్తుందో దాన్ని కడిగి శుద్ధి చేసి నన్ను మాత్రం విడిచిపెట్టింది. బ్రతిమలాడదాం దేవుని పాదాలు. నేను తృణీకరింపబడిన దాన్ని ఎంచుకునేట్టు నన్ను వదిలేయొద్దు, నన్ను వదిలేయొద్దు. నువ్వు నన్ను విడిచిపెట్టడానికి నాలో ఏది నీకు అడ్డంగా కష్టంగా ఉందో ఆ దాన్ని కడిగయ్యా. నాకు అదేదో తెలియదు, నువ్వు చెప్తే ఒప్పుకుంటా, నువ్వు చూపిస్తే ఒప్పుకుంటా.
కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు. నాశనం అయ్యేది ఎంచుకునేట్లు, కాల్చబడేది ఎంచుకునేట్లు నన్ను ప్లీజ్ నన్ను విడిచిపెట్టద్దు అని ప్రభు సన్నిధిలో వేడుకోగా ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్, ఆమేన్.